ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అవును. ముగ్గురు గురించి కోట బాబాయ్, శ్రీహరి. ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను. ఈ 4వ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ శకుంతల గారు. అడుగుతాను సార్, తెలుసు, అడుగుతాను. దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేయేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు. అందరూ ఎదురుగుండా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? సార్ ఆయన మధ్య జరగటండి, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు, మహానుభావుడు ఆయన. బట్ ఎందుకు దూరం పెట్టారు? దూరంగా పెట్టండి. ఎందుకో నేనేదో షార్ట్ టెంపర్డు అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు. వీడు టెంపర్గా వీడు అని. వీడికి నడువు వంగదు, రకరకాలు ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి మీరు. వీడి షార్ట్ టెంపర్ గాడు, వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి. అదే ఎదవలు ఉంటారు ఎందుకు అనుకున్నాగా, ఎవడో ఏదో చెప్పుంటాడు, దానివల్ల ఏదన్నా ఆయన కోపం ఉండొచ్చు, దూరం పెట్టాడు. దానికి తోడు నేను ఒక మాట అనేసాను ఆయన ఒకసారి, ఇది చదువుదాం ఏం పర్లే, ఉన్నదన్నట్టు చెప్పుకోవడానికి. శివాజీ ఒకసారి ఇంటికి రా అన్నాడు. ఎలక్షన్లో హాట్గా జరుగుతున్నాయి. నేనేమో రాజేంద్ర ప్రసాద్ని సపోర్ట్ చేస్తాను, నేను, కిరణ్, మా శ్రీరాము అందరూ. రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకత ఉంది, మొత్తం అంతా వ్యతిరేకత ఉంది. నాకు తెలియదు ఇంతకు వ్యతిరేకత. నాకు రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తి మద్రాసులో మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తే నన్ను సపరేట్గా రూమ్లో కూర్చోబెట్టి ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చి నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. నాకు అది చాలు, నాకు పెద్ద కోట్లు ఇవ్వక్కర్లా, ఆ చిన్న హెల్ప్ చాలు. నేను గుండెల్లో పెట్టేసుకోవడానికి, మీద పెట్టి మోసేసుకోవడానికి, నా మెంటాలిటీ అది. ఆడు నాకు అన్నం పెట్టాడు, అది చాలు. ఎవరిని చూసేవాడు కాదు ప్రసాద్ అన్నయ్య, నన్ను మాత్రం సపరేట్గా చూసేవాడు. నన్ను ఎప్పుడు రే భోజనం చేయకక్కడ, నువ్వు పైకి వచ్చే, అది బీజేపీలో జరగనివాడు, ఎక్కడ జరగనివాడు, నన్ను మాత్రం తనతో పాటు కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడు తను హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదండి సార్. అలాగే కొంతమంది ఉంటారు, శుభలేఖ సుధాకర్ గారు. సార్ మీరు ప్రొడక్షన్ కార్లో వెళ్ళొద్దండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆయనకి ఏం పని సార్, నాకన్నా సీనియర్ శుభలేఖ సుధాకర్ గారు. దాన్ని ఎక్కడో బీజేపీలో షూటింగ్ జరిగితే ప్రొడక్షన్ గారు అంటే 4-5 ఎక్కిస్తారు. అప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఇంత ఫస్ట్ సినిమా ఇంత క్యారెక్టర్లు ఇస్తున్నప్పుడు నేను ఇంకా హీరో కాలే. ఈ రోజుకి నేను శుభలేఖ సుధాకర్ గుర్తుపెట్టుకుంటా, ఈ రోజుకి నేను సుధాకర్తో గుర్తు చేస్తూనే ఉంటా. యూనిట్లో ప్యాకప్ అవగానే సుధాకర్ గారు చేసే పని అని చెప్పమంటారా, ప్రతి చిన్న లైట్ బాయ్కి సరే వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానే, నేను అదే ఫాలో అవుతాను. సూపర్ కదా, మంచి నేర్చుకోవచ్చు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ని అంతకుముందు కూడా 10 ఏళ్ళ క్రితం నన్ను కొంచెం నీకు గ్రిప్ ఉంది కదరా మూవీ ఆర్టిస్టులు, నీ మాట వింటారు, నేను నుంచుంటానంటే అప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయా. అప్పుడు మురళీమోహన్ గారు నుంచుంటే నేను మురళీమోహన్ గారి సైడ్ ఉన్నా. ఎందుకంటే మురళీమోహన్ గారు ఇంట్లో పుట్టిన సంస్థ ఇది, మూవీ ఆర్టిస్ట్ ఆ గౌరవం ఉంది. అది నాకు ఒక షూటింగ్లో గుర్చేశాడు. అరే లాస్ట్ 10 ఏళ్ళ క్రితం మీ ఇంటికి వస్తే నువ్వు ఇలా అన్నావు అని ఒక సినిమాలో గుర్చేస్తే ఇప్పటి నువ్వు నుంచోపోని అన్నా, మాటిచ్చాను. ఎందుకంటే పెద్దవాడు ఎవరో ఒక ఆయన మురళీమోహన్ గారికి ఏదో నుంచోనో లేకపోతే ఇలాంటిది ఏదో వచ్చింది డిస్కషన్, ఇది కాదు, ఇలాంటి డిస్కషన్ వచ్చింది, ఈ మొక్క కాకపోవచ్చు, వస్తే నువ్వు నుంచో అన్నాడు. మరి నువ్వు ఉంటావు పక్కన ఉన్నాడు, నేను ఉంటాలే, నేను సెక్రటరీ చేస్తాను, నువ్వు ప్రెసిడెంట్ చేయి. అప్పటికి నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్ని. వన్స్ అనౌన్స్ చేయగానే మొదలైందప్పా విపరీతమైన ఫోర్స్. నాకు దీంట్లో తప్పించుకునే వాళ్ళు తప్పించుకున్నారు, మా పక్కన వాళ్ళు రకరకాలు జరిగినాయి. అవి వేస్ట్ చెప్పుకోవడం, ఎందుకంటే ఆ తప్పించుకునే వాళ్ళకి అంత గుర్తింపు కూడా లేదు. వచ్చారు నా మీద ఫోర్స్ వెళ్ళేది. ఆ టైంలో అటేపు జయసుధ గారు నుంచున్నారు నా మీద, మా బావను అలీ నుంచోబెట్టారు నా మీద. అలీ నేను ఆ చిన్నప్పుడు మేమిద్దరం విపరీతమైన యారా అనుకునే బ్యాచ్లో అలీ నేను ఒకడం. కట్టు అలీకి నాకు ఫోన్లు కట్టు. జయసుధ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. మీకు అభిమానం కదా అసలు అభిమానం ఏంటి, ఎవరికి ఉండదు జయసుధ గారు అంటే అభిమానం. కళ్ళ ముందు అలా బేటలు తెలిసిపోతాను ఇలాగ. ఆ టైంలో అది అంత హాట్గా ఉంది. పెద్దవాళ్ళందరూ నా మీద రివర్స్ అవుతున్నారు, ఉంటే నువ్వు ఉండు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. నాకేమో మాట ఇచ్చాను, అన్న అంటే చాలా ఇష్టం నాకు. రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అంటే చాలా ఇష్టం. నేను ఆ ముక్క మీద ఉండిపోయాను. సర్లే ఆయన నిలబెట్టాం కదా, పోనీ మనం పక్క వెళ్ళిపోదామా, పోనీ ఈ ఫోర్స్ తట్టుకోలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అనుకున్న టైంలో పెద్ద దాసనారాయణ దగ్గర ఫోన్ వచ్చింది. నన్ను ఇంటికి రమ్మంటున్నారని. కూర్చున్నారు. శివాజీ ఇంకేంట్రా, ఏం జరుగుతుందన్నాడు. ఏం లేదన్నా, మాట ఇచ్చాను. ఏం లేదు గురుగారు, మాట ఇచ్చాను, నేను ఇంకా మాట మీద ఉండిపోతానండి. అది కదా ఇంకోసారి ఆలోచించు, నువ్వు ఉంటావో పోనీ అన్నారు. నేను ఉండేవాడిని అయితే నేను అన్నయ్యనైతే నిలబెడతానండి, నేనే ఉండేవాడిని కదా. సరే ఒక్కసారికి వదిలేండి సార్, మీరు కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. గురుగారు నేను రింగ్ రోడ్లో తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానేనండి, అందరినీ తిరుగుతున్నాను నేను అన్న. అనగానే ఎందుకో అలా చూసేసరికి
పైన జయసుధ గారు, ఓకే. ఇంకా 4-5 మా ఆపోజిట్ దాంట్లో ఎవరున్నారో వాళ్ళు కనిపించారు. సార్ నీళ్ళు వస్తాను సార్, ఏంట్రా మాట్లాడుకున్నా, నీళ్ళు వస్తాను సార్. సార్ పైన వాళ్ళు ఉండగా మీరు నన్ను పిలిపించడం అనేది నాకు నచ్చలేదు సార్, వచ్చినప్పుడు నేను ఇష్టం ఇంతే. ఓకే. ఇదే జరిగింది. పైన వాళ్ళందరినీ పెద్దోళ్ళు పెట్టుకుని మీరు నన్ను ఇక్కడ పిలిపిస్తే నాకు నచ్చలేదు గురుగారు, ఇది నేను ఇంతేనండి అని వచ్చాను. దాని తర్వాత చిన్న గ్యాప్. ఓకే. భరద్వాజ గారు ఇల్లు ఉంటారు కదా, శ్రీ కళ్యాణ్, వాళ్ళందరూ నా గురించి, వాళ్ళందరికీ నన్ను మొదటి నుంచి చూస్తారు కదా వీళ్ళందరూ, వాళ్ళందరికీ చెప్పుంటారు. తర్వాత సో అది జరిగింది అయితే అది చివరి రోజుల్లో అర్థమైందంత. అది ఇన్నాళ్ళు నేను మిస్ అయ్యాను నేను అన్నాడు. అండ్ నెక్స్ట్ శ్రీహరి గారి క్వశ్చన్ అడిగే ముందు దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. ఇంత కష్టపడ్డారు, దాసరి గారు అంత పెద్ద ఆయనకు కూడా మీరున్న పరిస్థితి చెప్పుకొని బయటకు వచ్చారు. ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాట ఇచ్చాననే ఇంత కష్టపడ్డారు మీరు. ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు చేసుకున్నారు, కానీ మీరు కానీ కాదంబరి గారు కానీ మీరంతా కష్టపడి గెలిపించిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయిన తరువాత మీరంతా ఒక్క రోజన్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సమస్యలు రాలేదా? అనవసరంగా గెలిపించామని బాధపడలేదా? అనవసరంగా గెలిపించామని అనుకోలే. ఇక్కడ సమస్యలు ఎందుకు వస్తాయంటే, నా చేతిలో కోట శ్రీనివాసరావు గారు ఓడిపోయాడు, నా చేతిలో మా బావ అలీ కూడా ఓడిపోయాడు ఆ ఫంక్షన్లో. ఓడిపోయిన వాళ్ళకి కోపం ఉండదు మన మీద? ఉంటుందా ఉండదా? ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా. అది లేకుండా చేసుకున్నాను వెంటనే. నేను మా బావ దగ్గరికి నేనే పర్సనల్గా అలీ దగ్గరికి వెళ్ళి మేము హక్ చేసుకుని, దాని తర్వాత 2 నెలల తర్వాత అలా కోటబాబుకి కూడా అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చిందంటేనండి, ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు. నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవటం వేరు, ఎక్స్పీరియన్స్. అవునవును. మూవీ ఆర్టిస్ట్లో ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడ 10 మందికి నవ్వుతూ జాగ్రత్తగా చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. తనున్న బిజీకి న్యాచురల్గా ఏంటంటే ప్రెసిడెంట్ అన్ని పనులు చేయట్లేదు, సెక్రటరీ చూసుకుంటాను. నేనే సెక్రటరీ ఉన్నప్పుడు, మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవాడు. ఏ రోజు జరిగేది ఆ రోజు చెక్ చేసుకునేవాడు. మేము కూడా అప్పుడు కొత్త రూల్ పెట్టాం, ఎవరు ఆఫీస్కి వచ్చినా సంతకం పెట్టాలి కంపల్సరీ, ఎవరెన్నిసార్లు వస్తున్నారు ఆఫీస్ జనరల్ బాడీలు చూద్దాం ఓకే అని పెట్టుకునేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, టక్కన ఒక మాట అతని లోపల ఇది అనాలని ఉండదు, అది ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే. ఆ సీనియారిటీలోనూ ఇంకో దాన్నో అనుకుంటే అసలు అనేస్తారు కదా, అలా 1-2 సార్లు దాన్ని సర్ది చెప్పుకుని మడత పెట్టుకోవడంలో కొంచెం బాధపడిన విషయాలు ఉన్నాయి తప్పితే వేరే ఏ విషయంలో లేదు, ఏ విషయం లేదు, కొంచెం కూడా లేదు. నేను ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది చెప్పేశా. 1-2 సార్లు ఏదో మాట స్లిప్ అవ్వడం వల్ల దాన్ని సెక్రటరీగా నేను కవర్ చేసుకుని ఆయన కవర్ చేసుకుని వదిలే అని చెప్పుకోవడం జరిగింది. కాదంబరి గారు అలిగి దూరంగా వెళ్ళిపోలేదా? నాకు తెలియదు సార్, మీరు కాదంబరిని అడగాలి. ఎందుకు చెప్పమంటారా, అంత టెన్షన్లో ఉండి కాదంబరి ఈసీ మెంబర్ అనుకుంటప్పుడు 18 మంది ఉంటారు ఈసీ మెంబర్. 18 మందిలో ఎప్పుడు 10 మంది అలుగుతారు. ఎందుకు చెప్పమంటారా, ఫారిన్ ఈవెంట్ జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళని అంటాడు. ఇవన్నీ ఇప్పుడు కాదంబరి కిరణ్ కుమార్ ఎందుకు కలిగాడు అన్నది నాకు అర్థం కాదు. ఎందుకంటే కాదంబరి కిరణ్ కుమార్ మూవీ ఆర్టిస్ట్లో ఉంటాడు, వేరే ఆర్టిస్ట్లో ఉంటాడు, తన సొంత దాంట్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. కాదంబరి కిరణ్ కుమార్ కూడా అలగటానికి ఛాన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఆయన ప్రయారిటీస్ సంథింగ్ ఏదో అక్కడ నన్ను భాగం చేయలేదనో, నా ఇన్వాల్వ్మెంట్ లేదనో, లేదా నచ్చని పనులు ఏమన్నా జరుగుతుంటే నచ్చని పనులు. అసలు మూవీ ఆర్టిస్ట్లో ఏ ప్రెసిడెంట్ ఉన్నా అక్కడ ఒక పైసా తింటానికి ఉండదండి, మీరు గుర్తుపెట్టుకోండి. నా పగవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తా, అక్కడ ఎవడో తింటానికి ఎవడైనా సేవ చేయాలి. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది అస్సలు చేయరు. మరి మీరు లక్షలు తినేశారని నరేష్ గారు అన్నారు. ఇప్పుడు లెంపలేసుకుంటాడు కదా, తర్వాత తనే చెప్పాడు కదా, తను కమిటీ పెట్టారు, కమిటీలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అక్కడ ఏం జరగలేదు అన్నారు. జరగలేదంటే ఏమవుతుంది, అలిగేషన్ చేసిన వాళ్ళు తప్పు అవుద్ది, అంతే అయింది. అవును, ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు, మనం అయిపోయిందిగా. ఇప్పుడు నరేష్ అని మీరు ఎన్ని చెప్పినా నాకు ఇష్టం అయితే పోదు. ఆ క్షణంలో తనకు అలా చేయాలనిపించింది, చేసాడు, అయిపోయింది. ఇక్కడ కావాల్సింది నరేష్ నేను గొడవ, నేను రాజేంద్ర ప్రసాద్ కంఫర్ట్గా ఉన్నామో లేదే కాదు. ఫుడ్ లేకుండా ఒక 200 మంది 300 చచ్చిపోతున్నారు, 300 మంది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో. మనం బట్టలు బాగా వేసుకున్నాం, మనం వెండి పల్లెల్లో తింటున్నాం, నేను ఈ జ్యూస్ తాగుతున్నాను, ఇదిగో నా బెడ్షీట్లు ఎలా ఉంటాయి, అవి కాదు కావాల్సింది. దాంట్లో 1% తీస్తే 200 మంది బతుకుతారు కదా, అది ఆలోచించేవాడు కావాలి అక్కడ ఎవడైనా సరే. అండ్ శ్రీహరి గారి విషయం సార్, శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే. ఆయనకి స్వతహాగా
జాగ్రత్త ఉండదు. అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి, ముందు మానేయమని చెప్పేసి ఇట్లా. అండ్ అలాగే ఒక డైరెక్టర్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పారంటే, కృష్ణరాజు గారు జాండీస్కి ముందిస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాను అని చెప్పారు. ఇలా మీరు మంచి చెప్పే వాళ్ళందరూ చెప్తూ వచ్చారు. కానీ ఆయనతో కూర్చొని తాగడము, ఆయన చేత తాపించడం, దీన్ని మాత్రమే ఎంజాయ్గా చూస్తే కొంతమంది బ్యాడ్ స్నేహితుల వల్లే ఆయన జాగ్రత్త తీసుకోలేక చనిపోయిన శాంతి గారు అన్నారు. నిజమా ఇది? ఫ్రెండ్స్ వాళ్ళంటే నేను నమ్మనండి. అతనికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు. పైగా మందు అంటారా, మా ఎంటైర్ కెరీర్లో మీ ఇద్దరం కలిసి ఒక 5 సార్లు తగ్గుంటాం సార్. శ్రీహరి నేను. నేను పాన్ పరాకు మానేమనేవాడిని. ఓకే. బాబా వద్దురా పాన్ పరాకు అనేవాడిని. తప్పితే సార్ ఒక స్టార్ అండి శ్రీహరి. అయ్యో, అతనికి తెలీదా పాన్ పరాకు తినాలా? తనుకున్న ప్రెజరు, తనుకున్న టెన్షన్ తనకు ఉండొచ్చేమో సార్. కదా. మనం చెవట నన్ను సిగరెట్లు చాలాసార్లు మానేమన్నారు కదా. ఎవరు మానమంటే మానాలన్నది ఫిక్స్ అయింది, మానేసాను. తప్పితే నేను విపరీతం కలిసేవాడిని 25 ఏళ్ళ క్రితం. 25 ఏళ్ళు నేను మానేసినాను. అది ఇంకొక విషయం, నాకు భరణి ఒకసారి చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది. ఎదుటి వ్యక్తి వ్యసనాలను మనం ఏలి పెట్టి చూపించామా, ఆ వ్యక్తి మనం దూరంగా పెట్టేస్తాడు. ఓకే. మనం నచ్చం. ఒక వ్యక్తి ఒక వ్యసనం ఉంటే అతనే దెబ్బతిని అతనే మానేయాలి, లేకపోతే ఇంట్లో పిల్లలు చెప్పాలి, లేకపోతే పిల్లలు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, గురువులు చెప్పాలి. తప్పితే ఒక స్నేహితుడు అతను ఎత్తి చూపాడుగా ముందు అతమట్లు మానేరంటే ఆడు మందు కొట్టుడు మనం పిలవడం. మరి మీరెందుకు మానేశారు? ఒక్క మాటతో, ఒక్క ఒట్టుతో? చచ్చే అంతకుముందు కొన్ని 100 ఓట్లు అయినాయి. భలేవారు మీరు మరీ మంచోళ్ళ ప్రొజెక్ట్ చేయకండి. మరి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే కదా. అదే అంటే అక్కడికి పీక్ వెళ్ళిపోయింది అనమాట. అంతకుముందు మా అందరి మీద మా శ్రీకాంత్ అది ఎన్ని జరిగాకనో ఇది అయ్యింది. ఫైనల్గా ఇంకా చాలు అనుకున్న టైంలో ఆయన చేతిలో కొట్టేయడం వల్ల మానేశాను. అప్పుడు నాకు ఏమన్నా సరే నాకు కోపం వచ్చేది. అవును. సో మనం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి సార్. అంటే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు తెలియదమ్మా నిజంగా. అది నాకు సడన్ సర్ప్రైజ్ ఇది. కానీ అప్పటికే చిక్కుపోయాడు మనిషి. శాంతి పువ్వులో పెట్టుకుని చూసుకుంటుంది మరి తన్ని. అసలు అంటే హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? హెల్త్ నెగ్లెక్ట్, బాంబే నుంచో ఢిల్లీ నుంచి వచ్చాడు అప్పుడు సార్, అక్కడ ఉన్నాడు. హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? పెద్ద ఎంత పర్సనాలిటీ అసలు, కండలు తిరిగి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కృష్ణరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఇది ఇస్తారన్నది కూడా చనిపోయాక తెలిసింది నాకు. ఓకే. మా బావ చనిపోయాక, శ్రీహరి చనిపోయాక అక్కడ మాటల్లో ఎలమన్నావు అని ఒకళ్ళు అంటున్నారు. వి సముద్ర గారు సార్ నాకు చెప్పింది. డైరెక్ట్గా వి సముద్ర గారు నాకు చెప్పారు ఆ మాట. ఆయన చెప్పారంట. సముద్ర డెఫినెట్గా చెప్పారు. సముద్ర క్లోజ్ కొంచెం. ఎంతమందికి డైరెక్టర్కి లైఫ్ ఇచ్చాడో. అవును. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రీహరిని వాడినట్టు నేను ఎవరిని వాడలేదు, బావా రారా వీళ్ళకి ఒక 50,000 కావాలంటే రాసి ఇచ్చేసేవాడు అని చెప్పారన్నమాట. శ్రీహరినే కాదు, నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఇస్తూ, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది అందరినీ మొత్తం. ఇప్పుడు ఈసీ మీటింగ్కి ఒకసారి బావా రారా అంటే షూటింగ్ రా ఒకసారి వచ్చి వెళ్ళిపోరా అన్న. అంటే 2 వ్యక్తులు గుంట్లో బాలే. మాలో బిజీ ఎవరు, మాలో ఎక్కువ తీసుకునేది ఎవరు అంటే శ్రీహరే ఎక్కువ తీసుకునేవాడు. అందుకే బావా రే ఈడుకో 25,000 రా, ఈడుకో 25,000 రా, ఒరే దీనికి ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు కదా నన్ను ఇప్పుడు ఈసీ మీటింగ్ పిలిచి షూటింగ్లో అనేవాడు పాపం తన్ని బాగా. నేనంటే కాదండి, నేనంటే న్యాచురల్ కాదండి అసలు. అవునవును. అండ్ కోట గారి విషయానికి వస్తే సార్, కోట గారు చాలా బాధపడుతూ, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీకు ఒక లెటర్ రాస్తే మీరు అంతే స్థాయిలో ఆయనకి, అంటే అది భీమవరం సెటైర్ ఏమో నాకు తెలియదు అది, నువ్వు ముందు సరే ఏం జరిగిందో మీరు చెప్పండి. ప్రెసిడెంట్ అయ్యా, ప్రమాణ స్వీకారం చేసి ఇటు తీసుకుని లెటర్ ఉంది అక్కడ. ఫస్ట్ లెటరే ప్రతి ఆఫీసర్ వచ్చారు లెటర్ కోటగారు రాశారంటే చదివాను. గౌరవనీయులు అదే దెబ్బ కొట్టింది ఫస్టే నన్ను. మా ప్రెసిడెంటే తను ఒక విధంగా పిలుస్తాడు కదా నన్ను, ఎరా శివ అనేది పిలుస్తాడు కదా. ఇక్కడ గౌరవనీయులైన ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి, అయ్యా పరభాషా నటులు వచ్చి మా మీద ఇక్కడ ఎక్కి తొక్కేస్తుంటే మీరు ఏంటి కాదు, గంట కూడా అవ్వలేదు నేను అయ్యి వచ్చి పరనట్లు వచ్చి తమిళ నుంచి అక్కడి నుంచి ఎక్కించి వచ్చేస్తానంటే నేను, అయ్యా
ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, శివాజీ రాజా వ్రాయినది మీరు కూడా తమిళ్లోను కన్నడలోను మానేస్తే వాళ్ళు కూడా మనం చూద్దాం సార్, ముందు మీరు అది మానేయండి అన్నాను. ఫోన్ చేశాడు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఎక్స్పెక్ట్ చేస్తుంటే నీకు లెటర్ రాసేవాని కాదు అన్నాడు. మనం వెళ్ళి ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు లేదమ్మా, అది ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు లేదు. మన వాళ్ళు హ్యాపీగా హిందీలో చేస్తున్నారు, మలయాళం కన్నడ బెంగాల్ అన్ని సినిమాలు చేస్తారు మన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే హిందీ వాళ్ళు రావాలి, అందరు రావాలిగా, అంతే. దీన్ని ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు కూడా ఇప్పుడు మనం. అవును. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ తెలంగాణ శకుంతల గారి గురించి చెప్పారనమాట. అదే వీళ్ళు ముగ్గురు చెప్పినట్టే ఆవిడ బ్యాంకాక్ వెళ్ళింది షూటింగ్. బ్యాంకాక్ షూటింగ్ వెళ్ళాక ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బుల్లో చిన్న ప్రొడక్షన్, హాస్పిటల్లో ఉంది. నాకు అంతంత మాత్రం ఇంగ్లీషు, వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు అక్కడ. బ్యాంకాక్ డాక్టర్స్కి వాళ్ళకి వెళ్ళిను. నేను మధ్యలో ఎవరినో ఒకరిని పట్టుకుని అక్కడ ప్రొడక్షన్ మీద ఆడుతూ మొత్తానికి వెళ్తే, నేనున్నాను, నేను చూసుకుంటానమ్మా, మీకెందుకు, మేము ముందు ఇక్కడికి రండి, మిగతా అంతా నేను చూసుకుంటానని చెప్పి వచ్చేస్తే ఆవిడ ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది, నాకు శివాజీ ఉంటే చాలు, నాకు ఎవరు ఇందాకన్నా శివాజీ రాజు ఉంటే చాలు, నాకు ఎవరు లేకపోయినా పర్లేదు, వాడు నన్ను బంగారంలో చూసుకుంటాడని. ఆవిడ చనిపోయాక ఆవిడని ఐస్ పెట్టి తీసుకొస్తారు కదా, దాని మీద శివాజీ అని ఉంది. దేవుడు తట్టుకోలేకపోయాడు. అవును, ఆవిడ మాట నిలబెట్టుకుంది. అంటే కంపెనీ పేరు అదే అయిండు, ఏదో మొత్తానికి. అంటే ఆవిడ బ్యాంకాక్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు పదవులు కూడా లేను. నేను బ్యాంకాక్లో కూడా ఇలా కొంచెం పెద్దోళ్ళకి ఏదో నాకు సచ్చినట్టు కేకే సత్యనారాయణ గారు కానీ మేమంతా రోజు ఫోన్ చేసుకునే టైపే. అవును, అంత పెద్ద అయినా అంత సీనియర్ అయినా కూడా వాళ్ళు నాతో వాళ్ళకి బిహేవియర్ నేను కంఫర్ట్గా ఉంటాను వాళ్ళకి. అవును,